హాయ్ సార్. హాయ్ అమర్నాథ్. అది స్ట్రెయిట్ లైన్స్లో ఆర్థో సెంటర్లో చాలా డౌట్స్ ఉన్నాయి సార్, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఆర్థో సెంటర్ మనకి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేర్చుకుందాం ఆర్థో సెంటర్. ఓకే సార్. ఓకే, హాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడేస్ టాపిక్ ఈజ్ ఆర్థో సెంటర్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 7 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్. ఆర్థో సెంటర్ ఎలా చేయాలి అనేది ప్రొసీజర్ మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఆర్థో సెంటర్ క్వశ్చన్లో మనకి 3 లైన్ ఈక్వేషన్స్ ఇస్తారు. మీకు అర్థం కావడానికి ఇలా రాశాను. లెట్ దెమ్ బి a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ లైన్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాను. సెకండ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. థర్డ్ a3x ప్లస్ b3y ప్లస్ c3 ఈజ్ ఈక్వల్ టు 0. క్వశ్చన్ పేపర్లోంచి ఈ లైన్ ఈక్వేషన్స్ మీరు రాసుకోండి. మీకు అర్థం కావడానికి నేను ఇట్లా ఎగ్జాంపుల్గా ఇవి తీసుకున్నాను. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ లైన్ ఈక్వేషన్స్ తీసుకున్నాను. లెట్ దెమ్ బి 1 2 3. ప్రతి లైన్ ఈక్వేషన్ని 1 2 3 నేమ్ చేయండి ఇట్లా. లెట్ ఫస్ట్ ఈక్వేషన్ బి 1, సెకండ్ ఈక్వేషన్ టు బి 2, థర్డ్ ఈక్వేషన్ టు బి 3. 1 2 లైన్స్ని సాల్వ్ చేస్తే మనకి ఏ అనే ఒక వర్టిస్ వస్తుంది, ఇది ఏ. 2 3 సాల్వ్ చేస్తే బి అనే వర్టిస్ వస్తుంది. 3 1ని సాల్వ్ చేస్తే సి అనే వర్టిస్ వస్తుంది. అంటే మనకి పాయింట్స్ వస్తాయన్నమాట. సర్కమ్ సెంటర్లో మనకి ఏబిసి పాయింట్స్ ఎలా ఇస్తారో అట్లాగా మనకి ఈ వర్టిసెస్ వస్తాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లెట్ ఏడి బీసీ బి ఆల్టిట్యూడ్స్ డ్రాన్ ఫ్రమ్ ఏ అండ్ బి టు ద సైడ్స్ బీసీ అండ్ సిఏ. ఏడి అనే ఒక ఆల్టిట్యూడ్ని డ్రా చేయాలి ఏ నుంచి బీసీ సైడ్కి. బి అనే ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేయాలి ఏసీకి బి నుంచి. ఈ రెండు ఆల్టిట్యూడ్స్ని డ్రా చేస్తే మనకి ఇట్లా వస్తాయి ప్రొజెక్షన్స్. ఇవి 90 డిగ్రీస్తో కట్ చేస్తాయి, పర్పెండిక్యులర్ లైన్స్ అన్నమాట. ఇవి మనకి తెలుసు ట్రయాంగిల్ ప్రిన్సిపల్స్లో ఒక వర్టిస్ నుంచి ఆపోజిట్ సైడ్కి కనుక మనం ప్రొజెక్షన్ కనుక డ్రా చేస్తే అది 90 డిగ్రీస్ యాంగిల్తో కట్ చేస్తుంది. 90 డిగ్రీస్ పర్పెండిక్యులర్ లైన్స్ అవుతాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫైండ్ లైన్ ఈక్వేషన్ ఆఫ్ ఏడి. ఏడి అనే లైన్ ఈక్వేషన్ కడదాము. ఒక పాయింట్ ఇచ్చి స్లోప్ ఇస్తే లైన్ ఈక్వేషన్ కట్టడానికి నేను ఫార్ములా మీకు ఆల్రెడీ చెప్పాను. ఆ ప్రొసీజర్ని ఫాలో అయ్యి ఏడి లైన్ ఈక్వేషన్ కట్టాలి. దెన్ వీ నీడ్ టు ఫైండ్ లైన్ ఈక్వేషన్ ఆఫ్ బిఈ. ఏడిబిఈ లైన్స్ ఈక్వేషన్స్ వచ్చేసిన తర్వాత ఏడిబిఈ లైన్స్ని మనం సాల్వ్ చేస్తే మనకు ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింటే ఆర్థో సెంటర్. దిస్ ఈజ్ లిటిల్ బిట్ ట్రికీ ప్రాబ్లం. జనరల్గా మనం సర్కమ్ సెంటర్ని ఆర్థో సెంటర్ని కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎగ్జామ్లో సర్కమ్ సెంటర్ ఆర్థో సెంటర్ ఒకదానికొకటి రాసి వస్తుంటారు పిల్లలు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వీడియోని మళ్ళీ చూడండి, 2-3 టైమ్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏదైనా మ్యాథ్స్లో ఎగ్జామ్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ మెథడ్ మన బ్రెయిన్లో క్లియర్గా ఉండాలి, అప్పుడే దాన్ని కరెక్ట్గా సాల్వ్ చేయగలుగుతాము. కొన్ని ఫార్ములాస్ క్లియర్గా ఉండాలి. దెన్ మ్యాథ్స్ ఈజ్ వెరీ ఈజీ సబ్జెక్ట్. చూస్తూ ఉండండి నా వీడియోస్, మీకు మ్యాథ్స్ చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటాను.